లేదు. లాబాను ఇంటిలో నేను ఉన్నంత కాలం దుఃఖములోనే ఉన్నా, బాధలోనే ఉన్నా. అందుకే ఏమంటాడు తెలుసా? ఆది కాండంలో రాయబడిన మాట, నేను ఎండకు ఎండి తిని వానకు తడుస్తూ నేను కుషించిపోతిని అని అంటాడు. కాపరి జీవితం అంటే మామూలు జీవితము కాదు. కుషించిపోయేటటువంటి జీవితం, కృంగిపోయేటటువంటి జీవితం. యేసేవేమో యాకోబును చూసి అనుకుంటున్నాడు 20 సంవత్సరాలు సంతోషం, ఆనందం, ఎంతో హాయిగా బ్రతికాడు అని అనుకుంటా ఉంటే ఆయన అంటున్నాడు, నీకు తెలుసా నేను లాబాను దగ్గర ఉన్నాను అని చెప్పగానే అర్థమైపోయింది యేసేపుకి లాబాను ఎంత మూర్ఖుడో, లాబాను ఏ విధముగా ఉన్నటువంటి వాడో. అందుకే చివరిగా వచ్చేసేటప్పుడు యాకోబు అంటాడు, నా దేవుడు గనక నాకు తోడై ఉండకపోతే నీవు నన్ను ఒట్టి చేతులతోనే, నిశ్చయముగా ఒట్టి చేతులతోనే నువ్వు నన్ను పంపించేవాడివి, నీ సంగతి ఎవరికి తెలియదు అన్నట్టుగా